సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. ముఖ్యంగా మనీకి సంబంధించి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, మేము ఒక చోటే ఆగిపోయాము మనీకి సంబంధించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 20,000కి మించి ఎక్కువ సంపాదించలేకపోతున్నాము, ఇంతకన్నా మేము సంపాదించాలి, ఎక్కువ మేము ఆ పొజిషన్కి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఈరోజు మ్యామ్ని అడగబోతున్నాను. సో మొత్తం ఎపిసోడ్ చూడండి, మీ కామెంట్స్ ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మైండ్ సెట్ వైబ్రేషన్ అని మీరు ఒక క్లాస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అందులో మన వైబ్రేషన్ బట్టి మనం మేనిఫెస్ట్ చేసేవి, మనం అట్రాక్ట్ చేసేవి ఉంటూ ఉంటాయి అని చెప్పారు. అలాగే ఎవరైతే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వెళ్ళాలనుకుంటున్నారో ముందు పాయింట్ బిని వాళ్ళు చూడగలగాలి. ఇది ఒకటి ఉంది, ఇది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, నేను దానికి వెళ్ళగలను అని ఆ బిలీఫ్ వాళ్ళలో ఉండాలి. కానీ చాలా మందిలో ఏంటంటే అది ల్యాక్ అవుతుంది అన్నమాట. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, ఇందాక ఇంట్రోలో చెప్పిన విధంగా చాలామంది నేను ఫైనాన్షియల్గా ఎదగాలి అని అనుకుంటున్నారు, కానీ దానికి ఎలా చేరాలి, దానికి మార్గాలు ఏంటి, ఇవి వాళ్ళకి తెలియడం లేదని కామెంట్ చేస్తున్నారు అనమాట. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి, వాళ్ళని ఎలా మీరు గైడ్ చేస్తారు? వెల్ విరాట్, యాక్చువల్లీ ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది వాళ్ళకి క్లియర్ కట్ క్లారిటీ లేదు. అండ్ ఎటువంటి స్థితికి మనం చేరుకోవాలి అనే ఒక క్లారిటీ లేదు. ఆ స్థితి ఎలా ఉంటుంది అనే క్లారిటీ అస్సలు లేదు. ఎందుకంటే ఇప్పుడు పాపం, అంటే తప్పుగా అనుకోవద్దు, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ అంటే దీన్ని ఎలా ఒక ఎగ్జాంపుల్ కోసమే మనం వాడుకుంటున్నాం, అంతేగాని మనం ఎవరిని కించపరచాలి అనే ఉద్దేశం అస్సలు లేదు. లెట్స్ సే మనకి బెగ్గర్స్ ఉన్నారు రోడ్లో వాళ్ళు. సో వాళ్ళని మనం ఒక 5 స్టార్ హోటల్ని రూమ్స్ ఎలా ఉంది, ఆ అంబియన్స్ ఎలా ఉంది ఊహించుకోండి అంటే వాళ్ళు ఊహించుకోగలరా? వాళ్ళకి తెలియదు కాబట్టి ఊహించుకోలేరు. yes, దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఇప్పుడు మనము పాపం వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలీదు. సో వీళ్ళని ఒక మేబీ ఒక 1 BHK హౌస్లో ఉంటారు, లేదా పూర్ గుడ్స్లో ఉంటారు, వాళ్ళ కండిషన్స్ బాగాలేదు. వాళ్ళని మీరు తీసుకెళ్ళి మీకు కోట్లు వస్తుంది, లక్షాధికారి అవ్వచ్చు అంటే వాళ్ళకి అసలు తెలీదు. వాళ్ళ డిఎన్ఏలో లేదు, లేదంటే వాళ్ళ బిలీఫ్ సిస్టంలో లేదు. అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలీదు. అలాంటప్పుడు ఈ స్థితిలో నుంచి ఆ స్థితికి మూవ్ అవ్వాలంటే నిజంగానే కష్టం. అది వాళ్ళ ప్రాబ్లం అన్నమాట. సో అందుకే మనం ఏం చెయ్యాలి అంటే, ఇట్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ మనం పారాడైమ్ షిఫ్ట్ బదులు, అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఒక పెద్ద జంప్ వేయాలి అనుకోవడం కాకుండా చిన్న చిన్న స్టెప్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో చాలామంది మిస్ చేస్తుండే ఒక పాయింట్ అన్నమాట. ఏంటి అంటే, ఒకటేసారి మీరు కోట్లు చూస్తారు, ఒకటేసారి లక్షలు చూస్తారు, అరే పాపం వీడికి వేళ్ళు కూడా రావట్లేదు, ఒకటేసారి ఎలా, ఆ మైండ్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. సో అది రిజెక్ట్ చేస్తుంది, రెసిస్ట్ చేస్తుంది. అప్పుడు మనకి మేనిఫెస్టేషన్ అనేది జరగదు. సో ఇప్పుడు దాన్ని ట్యాకిల్ చేయాలంటే నేనైతే ఎలా చేస్తాను నా స్టూడెంట్స్కి అంటే, ఐ విల్ గివ్ దెమ్ స్మాల్ గోల్స్. అంటే ఏంటి, లెట్స్ సే ఇప్పుడు ఒక 10,000 వస్తున్నాడు, 10,000 వచ్చే అతనికి ఓకే 2,000 నీకు ఎక్స్ట్రా వస్తే నీ లైఫ్ ఎలా ఉంటుంది, కొంచెం బెటర్గా ఉంటుంది కదా, కొంచెం అప్పులన్నీ పోవచ్చు, లేదంటే ఇంకొంచెం బిల్స్ ఏమైనా పే చేసుకోవచ్చు, లేదా ఒక సినిమాకి వెళ్ళొచ్చు, లిటిల్ డిఫరెంట్. ఓకే అది అచీవ్ అయింది, అది నీ టార్గెట్ పెట్టుకో ఫస్ట్ మంత్. ఓకే అది అచీవ్ అయింది, తర్వాత ఒక 15,000 పెట్టుకో, తర్వాత ఒక 20,000, ఇంకా 30,000, 50,000, ₹1,00,000. అలా నువ్వు 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, అప్పుడు ₹1,00,00,000 కూడా పెట్టుకోవచ్చు. అంతేకాని నీకు వచ్చేదే 10,000, నీకేమో ₹1,00,00,000 కావాలి. హౌ డస్ దట్ వర్క్స్? ఇట్ డజంట్ వర్క్. మనం లాజికల్గా ఆలోచించాలి. ఎవరో చెప్తున్నారు, మనం జస్ట్ బ్లైండ్గా బిలీవ్ చేయడం కాదు. ఇస్ ఇట్ రియలీ హ్యాపెన్స్ అని మనం క్వశ్చన్ మార్క్ వేసుకున్నప్పుడు అప్పుడు మనకి సమాధానం దొరుకుతుంది అనమాట. అలా మనం స్టెప్ బై స్టెప్ వేసుకున్నాము అంటే ఒక చిన్న క్లారిటీ, చిన్న మూమెంట్, ఒక స్మాల్ హ్యాబిట్స్ అనేది బిగ్ మనకి ఎవరెస్ట్ లాంటి డిఫరెన్స్ని మనకి క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలన్నా కూడా ఒక అడుగుతోనే కదా మొదలవుతుంది. ఈ కింద నుంచి ఒకటేసారి జంప్ చేయడానికి కుదురుతుందా? డెఫినెట్లీ నాట్ పాసిబుల్, రైట్? సేమ్ వే ఇక్కడ కూడా అంతే. మనకి ఏదైనా ఒక పెద్ద గోల్ అచీవ్ చేయాలి, 1 crore అచీవ్ చేయాలి అంటే స్టార్ట్ విత్ సంథింగ్ స్మాల్. అంటే 10% ఎక్స్ట్రా. మీకు ఒక 10,000 వస్తుంది, దాని మీద ఒక
రూపాయలు ఎక్స్ట్రాగానో 2000 ఎక్స్ట్రాగానో ఇది మైండ్ బిలీవ్ చేయడం చాలా సులభం అన్నమాట. అంతేగాని 10,000 వచ్చేవాడికి ₹1,00,000 నీకు వస్తుంది అంటే కుదరదు. సో దిస్ ఇస్ హౌ యూ సెట్ అ స్మాల్ గోల్స్ అండ్ ట్రై టు అచీవ్ లిటిల్ బిట్ అండ్ దెన్ అచీవింగ్ బిగ్గర్ గోల్స్ ఇస్ అబ్సల్యూట్లీ ఈజీ. పారాడైమ్ షిఫ్ట్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఎప్పుడు ఇట్లాంటి హిప్నోథెరపీ, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ ఇవి చేసుకున్నప్పుడు పారాడైమ్ షిఫ్ట్ వస్తుంది. కానీ వాళ్ళు దానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నారు అంటే ఎస్ వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. బట్ మీరు ఇండివిజువల్గా ఇంట్లో వర్క్ చేసేటప్పుడు ఆల్వేస్ టేక్ స్మాల్ స్టెప్స్. దిస్ ఇస్ వాట్ మై సజెషన్ ఈస్. పారాడిమ్ షిఫ్ట్కి సంబంధించి విషయాలు తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అదొక బిగ్ థింగ్ కాబట్టి. అండ్ కొంతమంది లైఫ్ లో జరిగింది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ దానికి కొన్ని ప్రోగ్రామ్స్ కేబీసీ లాంటి ప్రోగ్రామ్ వల్ల అయి ఉండొచ్చు, లేదా లాటరీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ కొన్ని చూస్తే ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పెసిఫిక్గా ఐపీఎల్ లాంటి దాంట్లో ఒక్కొక్క పూర్గా ఉన్న యంగ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైట్ నో ఇమీడియట్ గానే క్రోర్స్ సంపాదిస్తున్న ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఇది 1% అని చెప్పొచ్చు వీళ్ళంతటి. మన ఓవరాల్ ఇండియాలో 140 crore పీపుల్ అనుకుంటే వీళ్ళు 1% పీపుల్ ఉన్నారు. ఈ 1%లోకి వెళ్ళడం ఎలా అంటారు? వెరీ గుడ్. కానీ మీరు ఒకటి గమనించారా, మీరు వెళ్ళి ఇది గూగుల్ రీసెర్చ్లో ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం మేము ఏంటి అంటే, లాటరీ విన్నర్స్ ఉంటారు కదా, కేబీసీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో వాళ్ళ లాటరీ విన్ అయిన తర్వాత 3 yearsలో వాళ్ళు ఎంత సంపాదించుకుని ఉంటారో ఆ లాటరీలో అంత డబ్బులు కూడా ఆ 3 సంవత్సరాల లోపల కంప్లీట్గా అయిపోగొట్టేసి ఇంకా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. సో డూ యు నో వై? బికాస్ దేర్ మైండ్ ఈజ్ నాట్ సెట్ ఫర్ దట్ అబండెన్స్. ఎందుకు అంటే వాళ్ళకి అంత డబ్బులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? పూర్గానే ఉంది. బికాస్ ఆఫ్ దాట్ దే లాస్ట్ ఆల్ ద మనీ. అందుకే మన ఓన్ సోల్ మనకి డబ్బు ఇవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఇవ్వడంలో కన్నా డబ్బు ఈకపోవడంలోనే ఎంతో బెనిఫిట్ ఉంది. డబ్బు ఇస్తే ఏమైపోతుందంటే మనము చాలా రకాలుగా మిస్లీడ్ అయిపోయి దాన్ని మిస్యూజ్ చేసి మన లైఫ్ని అంధకారంలో ఉంచుకుంటాం అన్నమాట. అందుకోసం అనేసి అటువంటి ఒక సడన్ జంప్స్ అనేది నాట్ రైట్. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ మెంటర్స్ ఇట్ ఈస్ రైట్. ఒక మెంటర్ గైడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఆ డబ్బులు వచ్చింది, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మనం క్రికెటర్స్ మీరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు కోచెస్ ఉంటారనే విషయం మీకు తెలుసా? కోచెస్ మెంటల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా అన్నీ కూడా ట్రైన్ చేస్తారు. వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు, విజువలైజేషన్ తెలుసు, అన్నీ వాళ్ళకి తెలుసు. దట్స్ వై దే ఆర్ ఏబుల్ టు డీల్ దేర్ లైఫ్ వెరీ ఈజీలీ. ఇంకొకటి మీకు చెప్తాను, అంటే ఇది చెప్పచ్చో లేదో నాకు తెలీదు, బట్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అంటే ఎవరి మనోభావాల్ని దెబ్బతీయడానికి కాదు, బట్ నాకు అనిపించింది. మనందరికీ తెలుసు నటి సావిత్రి గారు కదా. సో షీ ఈజ్ వెరీ లెజెండ్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఏ గ్రేట్ యాక్టర్స్ అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ హర్. కానీ మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక లెసన్ మాత్రమే నేర్చుకోవాలి ఒకరి జీవితం గురించి, అంతేగాని మనం వాళ్ళని జడ్జి చెయ్యట్లా. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు పుట్. తను ఒక నార్మల్ అంటే ఏంటి, లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి కదా. తర్వాత మూవీస్లోకి వెళ్ళింది, మూవీస్లో భయంకరమైన సక్సెస్ చూసింది. షీ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ లాగా. మనకి చెన్నైలో ఏదైనా టాప్ మోడల్ కార్ వస్తే ఫస్ట్ ఆమె దగ్గరే ఉండేది. అటువంటి ఒక రిచెస్ట్ లైఫ్ని అంతా కూడా ఆమె ఎంజాయ్ చేసింది. కానీ డౌన్ ది లైన్ షీ లాస్ట్ ఎవ్రీథింగ్. మనకు తెలుసు కదా ఇవన్నీ మీకు తెలిసినవే. ఎందుకు? బికాజ్ హర్ మైండ్ సెట్ వాజ్ నాట్ సెట్ ఫర్ దట్ అబండెన్స్. ఎప్పుడైతే మనకి అబండెన్స్ మైండ్ సెట్కి ఉండదో, వాట్ ఎవర్ వీ అర్న్డ్ దెర్ ఈస్ అ టెండెన్సీ టు లూజ్. మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే వేరే అదర్ రీజన్స్ కూడా ఇలాంటి లేకపోవడం వల్ల దీనికి లీడ్ చేస్తూ ఉంటాయి. అవును. ఇప్పుడు మనకి రూమ్లో ఏసీ ఉంది, మనం ఒక సెట్ పాయింట్ పెట్టాం కదా, 24 లేదా 22, అది అలానే ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకి బయట. ఇప్పుడు ఎండగా ఉంది బయట, యాక్చువల్గా చూసాము అంటే 30 degrees 40 degrees ఉంటుంది ఎండ మనకి హైదరాబాద్లో. కానీ ఇప్పుడు మనము ఇది టెంపరేచర్ సెట్ చేస్తాం కాబట్టి మనకు చల్లగా ఉంది రూమ్లో. సేమ్ వే మన మైండ్లో కూడా ఒక మనీ థెర్మోమీటర్ అనేది ఉంటుంది. సో నీ మైండ్కి నీ లైఫ్ టైంలో ఇంతే ఉంటుంది అనేసి, లైక్ 10,000 or 50,000 per month అనేసి వాట్ ఎవర్. సో దాన్ని మనం క్రాస్ అయ్యాము అంటే మళ్ళీ మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ తీసి అందులోకే పెడుతుంది. అందుకే మీరు చూసారంటే కొంతమందికి ప్యాటర్న్స్ ఎన్ని లక్షలు సంపాదిస్తున్నా ఏదో ఒక బిల్లులు వస్తుంది, హాస్పిటల్ ఖర్చు వస్తుంది, ఇంకోటి వస్తుంది, మొత్తం జీరో అవుతారు. మీరు గమనించారా?
ఎంత సంపాదించినా అంటే వాడు 10,000 వచ్చినప్పుడు లైఫ్ అట్లే ఉంది, 1,00,000 వచ్చినప్పుడు అదే లైఫ్ ఉంది. ఎందుకు మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు వస్తాయి, బిల్లులు వస్తుంది, ఇంకోటి వస్తుంది, కార్ రెంట్ ఈఎంఐ అంటారు, ఇంటి ఈఎంఐ అంటారు, మొత్తం ఎండ్ ఆఫ్ ద చూసేసరికి నథింగ్ విల్ బి దేర్ బికాస్ దేర్ మనీ థర్మోమీటర్ వాజ్ సెట్ టు 0 or low. అందుకు మనకి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ మనీ కాన్షియస్నెస్ని ఎలా చేంజ్ చేస్తారు? విత్ ద హెల్ప్ ఆఫ్ మెంటర్. ఒక రైట్ మెంటర్ దగ్గరికి వెళ్తే ఓకే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, దీనికి స్కిల్ ఉండాలి. విరాట్ నిజం చెప్తున్నా, ఇదేం ఆషామాషి విషయం కాదు. ఒక డెలిబరేట్ క్రియేషన్ చేయాలి అంటే ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ దట్ ఐ పుట్. అంటే నా స్టూడెంట్స్కి రిజల్ట్ తేవడానికి నేను ఎన్నో విద్యలు నేర్చుకొని వాళ్ళకి ఏది ఫార్ములా వర్క్ అవుతుందని అది చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కటి జరుగుతుంది. ఇప్పుడు ఒకరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది, వాళ్ళకి తగినట్లు డిఫరెంట్ కస్టమైజ్డ్ ప్రోడక్ట్ ఉండాలి. అంతేగాని అందరికీ ఇప్పుడు ఒక ఎల్ సైజ్ డ్రెస్ తీసుకొని వచ్చి అందరూ వేసుకోండి అంటే ఎట్లా? ఒకడు ఎమ్ ఉంటాడో, ఇంకోడు మీడియం సైజు, ఒకరు స్మాల్ సైజు ఉంటారు. వాళ్ళకి తగినట్లు మనం కస్టమైజ్డ్గా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అదే ఒక కోచ్ స్కిల్ అనేది అక్కడ కనిపిస్తుంది. అంతేగాని మనం ఏదో ఊరికి ఇది చెప్పేయండి అది చెప్పేయండి వర్క్ అయిపోతుంది అంటే అవ్వదు. ఎందుకంటే పాపం వాళ్ళు అదే కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టం తీర్చడానికే నేను ఇక్కడ కూర్చున్నా. సో వండర్ఫుల్ మ్యామ్. అండ్ మీరు చెప్పిన విధంగా ఈ అవేర్నెస్ అనేది చాలా మందికి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. తెలియకపోవడం వల్ల జరిగే తప్పులు ఎక్కువ ఉంటాయి తెలిసి జరిగే వాటికంటే. హాఫ్ నాలెడ్జ్ అసలు డేంజరస్. సో హాఫ్ నాలెడ్జ్ని మీరు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. దానికోసం చెప్పబోయే ఫ్రీ క్లాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాల కోసం మీరు కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్లయితే ఆ క్లాస్లో జాయిన్ అవ్వి మీ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయొచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.